నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి. చాలామంది ట్విన్ ఫ్లేమ్స్, సోల్మేట్స్, కార్మిక్ సోల్మేట్స్, లేకపోతే కో క్రియేటర్స్ ఇట్లా చాలా వర్డ్స్ వాడుతూ ఉంటారు. అసలు నిజంగానే ఈ వర్డ్స్కి ట్రూ మీనింగ్ ఏంటి? అసలు సోల్మేట్స్ అంటే మనకి ఎలా అంటారు, లేకపోతే ట్విన్ ఫ్లేమ్స్ అంటే మనకి ఎలా అంటారు, కో క్రియేటర్స్ అంటే మనకి ఎలా అంటారు? ఇవన్నీ కాకుండా నేను మీకు ఇంకొక వర్డ్ చెప్పనా, కిండర్డ్ సోల్స్ అంటారనమాట. వీళ్ళు ఏంటి? సో ఇలా మాదిరి మనకి చాలా రకాల రిలేషన్షిప్స్, బాండింగ్స్ అనేటివి ఉంటాయి. సో ఈ ప్రకారంగా మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? ఈ రిలేషన్షిప్ స్టేటస్ వచ్చి మనం పార్ట్నర్స్గా చూసినప్పుడు, సో వైఫ్ హస్బెండ్ పార్ట్నర్స్, యువర్ కంపానియన్స్ ఇలా చూడొచ్చు. లేకపోతే ఇట్ మేబీ విత్ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ, అమ్మ నాన్న, అన్న చెల్లి, అక్క తమ్ముడు, ఇలా ఎవరైనా కానీ ఎవరితో తీసుకున్నా కానీ వీ విల్ షేర్ అ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. అండ్ దట్ రిలేషన్షిప్ నీడ్ నాట్ బి అ రొమాంటిక్ రిలేషన్షిప్. సో ఇట్ కెన్ బి ఎనీ రిలేషన్షిప్. కాకపోతే ఇక్కడ మనం రిలేషన్షిప్ స్టేటస్ చూస్తున్నాం కాబట్టి లెట్స్ కీప్ ఇట్ టు ద పాయింట్. మనం చూద్దాం. ఇప్పుడు మీ పార్ట్నర్స్ కావచ్చు, లేకపోతే వైఫ్ హస్బెండ్ కావచ్చు. సో ఇలా మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి చూద్దాం. ఇది 2 పాయింట్ కార్డ్ రీడింగ్, పాల్ నెంబర్ 1, పాల్ నెంబర్ 2. ఇక్కడ నేను ఆల్ఫాబెట్స్ పెట్టినాను. మీ పేర్లో మొదటి అక్షరం ప్రకారం కావచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన ఆల్ఫాబెట్ని చూస్ చేసుకోండి. ఇక్కడ నేను ఆల్ఫాబెట్స్ పైనే పైల్ చూస్ చేసుకోండి అని నేను చెప్పాను. ఇక్కడ నేను కార్డ్స్ కూడా పెట్టాను. సో మీరు కార్డ్స్ ప్రకారం సెలెక్ట్ చేసుకోవచ్చు. పైల్ 1, పైల్ 2 ప్రకారం సెలెక్ట్ చేసుకోవచ్చు. టైమ్ స్టాంప్స్ యాజ్ యూజువల్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో టైమ్ స్టాంప్స్ ప్రకారం కూడా మీరు పైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తా అంటే మీరు ఆ ప్రకారం మీ పైల్ని సెలెక్ట్ చేసుకొని మీ రీడింగ్ని మీరు చూడండి. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ ఆల్ఫాబెట్స్ ప్రకారం లేదు ఈ కార్డ్ ప్రకారం పైల్ని చూస్ చేసుకున్నారో, లెట్స్ సీ మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి. మీకు మీరు ఎవరినైతే అనుకొని వీడియో చూస్తున్నారో వాళ్ళతో మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీరు నిజంగానే సోల్మేట్సా? సోల్మేట్స్ అయితే ఏ రకమైన సోల్మేట్స్ మీరు? అండ్ సో మీరు ఎలాంటి జర్నీలో ఉన్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? ఓకే, పేజ్ ఆఫ్ కప్స్. ఏం ఆలోచిస్తున్నారు? దేని గురించి ఆలోచిస్తున్నారు? చాలా ఫీలింగ్స్, చాలా థాట్స్ నడుస్తున్నాయి. దేనికోసం ఇంతగా ఆలోచన? చూద్దాం. నెక్స్ట్ కార్డ్స్ తీసుకొని లెట్స్ స్టార్ట్ ది రీడింగ్. 6 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ సోర్డ్స్, 666 లేకపోతే 6666 ఇలాంటి నెంబర్స్ మీకు తరచుగా కనిపిస్తుంటే మీరు ఏంజల్స్ ఆర్ ఆల్సో సపోర్టింగ్ యూ అండ్ గైడింగ్ యూ టువర్డ్స్ దిస్ రీడింగ్. మనం ఇంకొక కార్డ్ తీసుకుందాం. టాప్ ఆఫ్ ద డెక్లో వీ హ్యావ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ గాలి, భూమి. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చినారు. సో వాట్ కైండ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ యు ఆర్ ఇన్? ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నారు మీరు? ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్. చాలా ఊహించుకున్నారు, చాలా ఊహించుకుంటున్నారు కూడా. దట్ రిలేషన్షిప్ ఇలా ఉండాలి, రిలేషన్షిప్ అలా ఉండాలి, నేను ఇలా ఉండాలా, అలా ఉండాలా, నేను ఎలా అంటే వీళ్ళకి నచ్చుతుంది. సో ఇలాంటివి చాలా ఊహలు ఉన్నాయి. అండ్ యూ వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ దెమ్. ఈ రిలేషన్షిప్ని చాలా దూరం వరకు ఊహించేసుకున్నారు, చాలా దూరం కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. అంటే ఈ ప్రాణం ఎప్పటికీ ఇలానే కొనసాగాలి అని కోరుకోవడం కానీ, ఆ ప్రాణం ఎలా ఉన్నా కానీ, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ, అక్కడ మనకి ఎన్ని కష్టాలు ఉండొచ్చు, సుఖం ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఆనందం ఉండొచ్చు. సో ఏ విధంగా ఉన్నా కానీ మీరు యాక్సెప్ట్ చేసేస్తున్నారు దట్ హీ ఈజ్ మై పార్ట్నర్ ఆర్ షీ ఈజ్ మై పార్ట్నర్, వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ టుగెదర్ అని చెప్పి ఒక కన్క్లూజన్లోకి వచ్చేసినారు. సో ఏం జరుగుతున్నా, ఎట్లా జరుగుతున్నా కానీ ఒక కళ్ళు మూసుకొని సరే ఇది మనం
స్వీకరించినాము, దీన్ని ఏదో విధంగా మనం కొనసాగిద్దాము అన్న ఫీలింగ్లో అయితే ఉన్నారనమాట. సో ఇక్కడ నాకు అనిపిస్తున్నంత వరకు దిస్ షుడ్ బీ అ కార్మిక్ సోల్మేట్ రిలేషన్షిప్. వాట్ ఈజ్ అ కార్మిక్ సోల్మేట్ రిలేషన్షిప్? కార్మిక్ సోల్మేట్స్ అని మనము ఎవరిని అంటామంటే, అన్రిజాల్వ్డ్ కర్మ ఉంటుంది పాస్ట్ లైఫ్ టైమ్స్ నుంచి, గత జన్మ నుంచి వీళ్ళతో ఆ కర్మ, ఆ రుణానుబంధం అనేది తీరలేదు. కర్మ అనేది ఇంకా పైలప్ అయిపోయి ఇంకా ఏదో బాకీ ఉంది, వాళ్ళతో మనం తీర్చుకోవాల్సింది లేదు, వాళ్ళు మనతో తీర్చుకోవాల్సింది ఏదో బాకీ ఉంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇది జన్మ జన్మల బంధం అంటారు కదా, అట్లా మాదిర కృత జన్మలో వాళ్ళకి మనం చేయాల్సిందో వాళ్ళు మనకు చేయాల్సిందో, లేదు మనం వాళ్ళకి ఏదో ఎక్కువ చేసేసినాం, అది ప్రేమైనా ఎక్కువ పనిచేసి నింటాము, దుఃఖమైనా ఎక్కువ పనిచేసి నింటాం, వాళ్ళని ఎక్కువ కష్టపెట్టన్నా నింటాం, లేదు ఎక్కువ సుఖపెట్టన్నా నింటాం, ఏదో జరిగేసింది. సో వాళ్ళ దగ్గర మనది ఇంకా ఎక్స్ట్రా బ్యాలెన్స్ కర్మ, వాళ్ళతో మనది ఉండడమో లేదో మనతో వాళ్ళది ఉండడమో ఏదో మిగిలిపోయింది. సో ఇక్కడ మీరు ఒకవేళ బాధపడుతూ నింటే కృత జన్మలో మీరు వాళ్ళని ఎక్కువ బాధ పెట్టేసి నింటారు. సో వాళ్ళు ఎక్కువ బాధ అక్కడ అనుభవించేశారు కాబట్టి వాళ్ళు ఇక్కడ సుఖపడడానికి, లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉండి వాళ్ళు కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ని అనుభవించడానికి ఈ జన్మలో మళ్ళీ మీతో పాటు వచ్చినారనమాట. సో ఇక్కడ మీరేమవుతా అంటారు, మీరు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది, కొంచెం బాధపడుతూ ఉంటారు. ఆ కార్మిక్ రిలేషన్షిప్స్ అట్లనే ఉంటాయి. కొంచెం అంటే మనం చాలా అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటుంది. కాకపోతే పెద్ద మనసు చేసుకొని ఏదో ఒక టైంలో మనం సర్దుకుంటాం కదా, సో ఆ మాదిర సర్దుకుంటుంటారు. ఇక్కడ అమ్మాయి ఎవరైతే ఉంటుందో రిలేషన్షిప్లో, డోంట్ టేక్ ద జెండర్, కాకపోతే ఇక్కడ కార్డ్స్ ప్రకారం మనం చూస్తే ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఈమె కొంచెం ఓపిక ఎక్కువ ఉంటుంది, నిదానంగా ఉంటారు. అండ్ దేన్నైనా కానీ ఎక్కువ అంటే టాలరెన్స్ ఎక్కువ ఉంటుంది, టాలరెన్స్ భరించే శక్తి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చినారు కదా, వీళ్ళు చాలా షార్ప్ ఉంటారు, మాట కూడా షార్ప్గానే ఉంటుంది, చేతలు కూడా షార్ప్గానే ఉంటాయి, ఏదైనా కానీ కత్తిలాగా పదునుగా ఉంటాయి అన్నమాట. అండ్ వీళ్ళు దూరంగా ఆలోచించగలుగుతారు, దూరదృష్టి ఉంటుంది. అండ్ ఏదైనా ఒకటి ఫిక్స్ అయిపోయినారంటే మళ్ళీ దాని నుంచి సడలింపు అనేది ఏమి ఉండదు అనమాట, ఇంకా దానిపైన అట్లా ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. ఆ మనసు మెత్తపడుతుందేమో, వీళ్ళు కొంచెం ఇంకొంచెం సాఫ్ట్ కార్నర్ డెవలప్ చేసుకుంటారు, ఇట్లాంటిది ఏమి ఉండదు, అలాంటి సాఫ్ట్ కార్నర్స్ ఏమి ఉండవు అనమాట. ఒకసారి ఫిక్స్ అయిపోయినామంటే బ్లైండ్గా ఫాలో అయిపోతూ ఉండడమే. అండ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఎప్పుడో వీళ్ళతో గడిపిన మంచి అనుభూతులు, క్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆలోచించుకుంటారు. అది అప్పుడు అట్లా ఉండింది కదా, ఇప్పుడు ఇట్లా ఉంది ఏంటి, నిన్ననే కదా వీళ్ళు ఇంత మంచిగా మాట్లాడారు, ఈరోజు కల్లా ఏంటి వీళ్ళు మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారు, ఉండాలా, కొంచెం వీళ్ళకి స్పేస్ ఇచ్చి మనం దూరంగా వెళ్ళాలా, లేకపోతే దీన్ని కంటిన్యూ చేయాలా, దీన్ని ఇక్కడికి స్టాప్ చేసేసేయాలా, ఇలా మాదిరి మనం మూవ్ ఫార్వర్డ్ అయిపోదామా, మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళిపోదామా, ఇలాంటి థాట్స్ అన్నీ వస్తాయంటే అంటే ఇక్కడ ఆ ఊగిసలాట అనేది ఉంటుందన్నమాట. అందుకనే ఇక్కడ చూడండి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ ఇతని పాదాలు కింద కనిపించట్లేదు, ఈ పైన కనిపిస్తుంది. ఇక్కడ హార్ట్ చక్రా నుంచి చూడండి మొత్తం అన్ని వైబ్రేషన్స్. అండ్ ఇక్కడ లవ్ సింబల్ కనిపిస్తుందా మీకు. అండ్ ఇక్కడ పైన ఏంటంటే ఇక్కడ ఒక బౌల్, ఇక్కడ పిగ్ ఏంజల్ కనిపిస్తుంది. సో ఇక్కడ పిగ్ ఏంజల్ అంటే మళ్ళీ మనకి ఏంటంటే ఇట్ స్పీక్స్ అబౌట్ మనీ, కప్ స్పీక్స్ అబౌట్ ఎమోషన్స్. సో ఒక్కొక్కసారి ఏంటంటే యూ మైట్ హ్యావ్ బీన్ అ డిపెండెంట్, కంప్లీట్ డిపెండెంట్. సో ఫినాన్షియల్గా కావచ్చు, ఏ విధంగా కావచ్చు, వీళ్ళతో ఏదో రుణం ఇంకా మనకి బాకీ ఉంది, అది ఎమోషన్స్ పరంగా కావచ్చు, డబ్బుల పరంగా కావచ్చు. సో ఆ విధంగా వీళ్ళతో మనకి ఆ రుణం ఇంకా ఉంది కాబట్టి మనం ఇంకా కొనసాగుతూ ఉంటాం అన్నమాట. చాలా ఎదురుదాల్సి వస్తుంది, ఎదురు తిరుగుతారు. అంటే ఇంకా అలాంటి సిచ్యువేషన్స్లోకి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఆబ్వియస్గా ఎవరన్నా కానీ గమ్మున ఉండలేరు, ఎదురు తిరగాల్సిందే. కాకపోతే ఎంతసేపు అయినా కానీ ప్రశ్నిస్తూ ఉంటారనమాట. దట్ యునో, చేసావా, నువ్వు ఇలానే ఉన్నావా, నువ్వు ఇదే కదా, నువ్వు ఇలానే చేసావు కదా, నువ్వు ఇది కాదా చెప్పు నాకు, నువ్వు ఈ తప్పు చేయలేదా, నువ్వు ఇట్ట మాట్లాడలేదా, నువ్వు అట్ట మాట్లాడలేదా అంటే ఎంతసేపు కన్ఫ్రంట్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కడి వరకు చేస్తారంటే మీరు అవును మహానుభావ, లేదు అవును నేను చేశాను, లేకపోతే ఇట్లా అంటే మనల్ని ఎక్కడి వరకు తీసుకొని వెళ్ళిపోతారంటే అరే వీళ్ళతో నాకు ఎందుకు స్వామి అన్నట్లు ఉంటుంది. ఇట్స్ ఎ కార్మిక్ సోల్మేట్ రిలేషన్షిప్ వేర్
యూనో ఆ జన్మజన్మల బంధంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏదో అటు ఇటు చేసుకొని దాన్ని అట్లనే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చినారు. సో కాబట్టి ఆ టఫ్ ఫైట్ అనేది నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మళ్ళీ మధ్యలో చెప్పాను కదా, ఏదో విధంగా కొంచెం బాగా ఎమోషన్ స్ట్రాంగ్ అయినప్పుడు మళ్ళీ ఏంటంటే కొంచెం రియలైజ్ అన్నట్లు ఉంటారు. కానీ మళ్ళీ ఏంటంటే యథా రాజా తథా ప్రజ అన్నట్లు తయారవుతూ ఉంటుంది సిచ్యువేషను. సో లెట్స్ సీ మనకి ఆరికల్ కార్డ్స్ ద్వారా మనకి ఏం గైడెన్స్ వస్తుందో చూద్దాం. సో ఇలాంటి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇంకా మనం ఏం చేస్తాము, ఇంకా మనం ఏమనుకున్నా కానీ మనం ఏం చేయలేము. ఎందుకంటే మనం వాళ్ళ పొజిషన్లో ఉండి మనం గత జన్మలో మనం ఎంజాయ్ చేసేసినాం మనం చేయాల్సినటువన్నీ. ఈ జన్మలో ఏంటంటే ఇప్పుడు మనం తిరిగి పొందాల్సిన స్థితిలో ఉన్నాము. సో వాళ్ళకి మనం ఇంతకుముందు జన్మలో మనం ఏదైతే చేసినామో ఈ జన్మలో మనం అనుభవించేస్తున్నాం కాబట్టి కర్మ నలిఫై అయిపోతుంది. సో ఏదో బలవంతంగా నేను దీంట్లో ఉన్నాను అనుకోకుండా ఇంకా ఎంత తొందరగా మనకి ఇది కంప్లీట్ అయిపోతే అంత బెటర్ కదా అన్న ఫీలింగ్లో ఉండడం బెటర్. సో అర్నింగ్, వారియర్స్ ఆఫ్ లైట్, థర్డ్ ఐ యాక్టివేటింగ్, పేషెన్స్, ఓపికని పరీక్షిస్తారు అని చెప్పా కదా, ఫ్రస్ట్రేటెడ్. సో మనం అనుకునింది ఇక్కడ నెంబర్స్ చెప్తాను చూడండి. ఇది 11, 11, ఇది 6, ఇది 6, ఇది వచ్చి 1, 3, 13, ఇది 14, ఇక్కడికి వస్తే 16, 25, 24, 26, 30. ఏజ్ అవ్వచ్చు, లేకపోతే మనకి మీ బర్త్ డేస్ అవ్వచ్చు. యువర్ సోల్ ఈజ్ ఎర్నింగ్ ఫార్ ఇట్స్ కౌంటర్ పార్ట్, ఫిజికల్ మీటింగ్ ఈజ్ గెటింగ్ క్లోజర్. సో ఇప్పుడు ఇంకా ఒక రిలేషన్షిప్లోకి రాకుండా ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఫర్ యువర్ కౌంటర్ పార్ట్ ఆర్ యునో వీళ్ళు నా కౌంటర్ పార్ట్ అయితే బాగుండు అనుకొని ఆలోచించుకుంటుంటే మీరు ఏదైతే ఆలోచించుకుంటున్నారో ఇది త్వరలో ఫిజికల్గా మీరిద్దరూ ఒకటవబోతున్నారు. లైక్ అంటే ఇప్పుడు వరకు ఊహాలోకంలో ఉన్నా కానీ, ఇప్పుడు వరకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నా కానీ, లేదు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళయి ఉంటుంది కానీ బాధ్యతల రీత్యా హస్బెండ్ ఒక దగ్గర జాబ్ చేస్తూ ఉంటారు, వైఫ్ ఒక దగ్గర జాబ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో ఉండి లైఫ్ని గడుపుతూ ఉంటే ఇప్పుడు మీరిద్దరూ దగ్గర అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో వారియర్స్ ఆఫ్ లైట్, డివైన్ సోల్స్ పర్పస్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ అన్కండిషనల్ లవ్. సో అక్కడ 6 of Cups వచ్చింది మనకి, నాస్టాల్జిక్ ఫీలింగ్స్ గురించి మాట్లాడుతుంది. సో యూ క్రేవ్ ఫర్ అన్కండిషనల్ లవ్, యూ వాంట్ దట్ అన్కండిషనల్ లవ్ అండ్ యూ వాంట్ టు స్ప్రెడ్ దట్ అన్కండిషనల్ లవ్. సో అది ఎంతవరకు సాటిస్ఫైయింగ్గా ఫుల్ఫిల్లింగ్గా మీరు పొందుతున్నారు అనేది యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. సో థర్డ్ ఐ యాక్టివేటింగ్ అంటే లిసన్ టు యువర్ సోల్స్ గైడెన్స్, యు ఆర్ బికమింగ్ కాన్షియస్ ఆఫ్ ద ఇన్ఫినిట్ లైట్. ఒక మాట చెప్తాను, ఎప్పుడైతే మనకి ఎక్కువ కష్టంగా ఉంటుందో, ఒక కార్మిక్ సోల్మేట్ అన్నాం, ఇప్పుడు ఒక రిలేషన్షిప్ చాలా టఫ్గా ఉంది, ఎప్పుడైతే మనం టఫ్ సోల్స్తో డీల్ చేస్తూ ఉంటామో మనం కూడా చాలా టఫ్గా తయారవ్వడమే కాదు, మనం చాలా స్ట్రాంగ్గా విల్ బీ ఇంటూ స్పిరిచువాలిటీ, దేవుణ్ణి నమ్మడం. లేకపోతే మనం ఎందుకు అంటే ఇలాంటి ప్రాక్టీసెస్ చేయకపోతే ఇలాంటి వాళ్ళతో డీల్ చేయలేం మళ్ళా. సో ఎంత లోపలగా, ఎంత స్పిరిచువల్గా, ఎంత మనల్ని మనం లోపలగా మనం కంట్రోల్ చేసుకోవడం కానీ, మనల్ని బ్యాలెన్స్ చేసుకోవడం కానీ, మనల్ని ఇంకా కొంచెం పుష్ చేసుకోవడం కానీ, లేకపోతే మనకి మనం ధైర్యం చెప్పుకోవడం కానీ ఇలాంటిది జరగనప్పుడు మిగతాదంతా ఇలా ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కువైపోతుంది. సో ఈ ఓపిక అనేది తగ్గిపోతుంది. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే లిసన్ టు యువర్ సోల్స్ గైడెన్స్, యు ఆర్ బికమింగ్ కాన్షియస్ ఆఫ్ ద ఇన్ఫినైట్ లైట్. సో ఇది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నవారు, కర్మ సిద్ధాంతం గురించి ఎంత కొంత అవగాహన పెంచుకున్న వాళ్ళు, మనం ఎక్కువ దేని గురించి బాధపడము, దేనికోసం ఎక్కువ పోరాడము. ఎందుకు అంటే ఎక్కడి వరకు మనం ఫైట్ ఇవ్వాలి, ఎక్కడి వరకు మనం బాధపడాలి, ఎక్కడి వరకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎక్కడి వరకు మనం ముందరికి వెళ్ళాలి, ఎక్కడి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్కడికి మనల్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకోవాలనేది బాగా తెలుస్తుంది. ఎందుకు అంటే కర్మ దాని పని అది చేసుకొని వెళ్ళిపోతుంది.
నేను కృత జన్మలో నేనేం కర్మ చేసినానో, లేదు ఈ జన్మలో తెలుసో తెలియకో నేనేం కర్మ చేస్తున్నానో మనకు తెలియదు. సో ఆ కర్మానుసారమే నేను ఆ ఫలితాన్ని పొందుతున్నాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం చాలా ప్రశాంతంగా అయిపోతాం అనమాట. ఇక్కడ పేషెన్స్, బీ కామ్ అండ్ పేషెంట్, దిస్ సిచ్యువేషన్ రిక్వైర్స్ మోర్ టైం. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ నడుస్తుందో, ఏదైతే మీ ఇద్దరి మధ్యన నడుస్తుందో దీనికి ఇంకా కొంచెం టైం ఇవ్వండి. ఈ టైం అవసరం ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ బెటర్ అవ్వాలన్నా కానీ, ఏం జరగాలన్నా కానీ టైం ఓన్లీ కెన్ హీల్ బోత్ ఆఫ్ యూ. సో గివ్ సమ్ స్పేస్ అండ్ టైం టు ఈచ్ అదర్ సో దట్ ఈ బాండింగ్ కొంచెం బెటర్ అయ్యేదా. దానిపైన మీకు ఒక మంచి అవగాహన రావాలంటే కొంచెం టైం అంట తీసుకోండి, ఓపిక్గా అంట ఉండండి. ఈ ఓపిక్గా ఉన్న టైంలోనే యు ఆర్ ది వారియర్స్ ఆఫ్ లవ్. సో అన్కండిషనల్ లవ్ ఇక్కడ మనపైన మనం చూపించుకోగలుగుతాం కదా. ఒకరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే దాని బదులు మనల్ని మనం మంచిగా ట్రీట్ చేసుకోగలుగుతాం కదా. దట్ మనల్ని మనం మంచిగా ప్రేమించుకోగలుగుతాము, మన స్కిన్ని మంచిగా ప్రేమించగలుగుతాము, మనం ఏదైనా గ్రూమ్ చేసుకోగలుగుతాం, మనల్ని మనం ఫిట్ చేసుకోగలుగుతాం. సో మీ పైన మీరు అన్కండిషనల్ లవ్ని మీరు స్ప్రెడ్ చేసుకోండి. వాళ్ళు నాకు ఇవ్వట్లేదు, వాళ్ళు నాతో నేను అనుకున్న విధంగా ఉండట్లేదు అనుకునే దాని బదులు యూ స్టార్ట్ లివింగ్ యువర్ లైఫ్, లీడింగ్ యువర్ లైఫ్ యాజ్ యూ విష్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. ఫస్ట్ అది స్టార్ట్ చేయండి. వెన్ యూ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్, ఆటోమేటిక్గా మనల్ని మనం మంచిగా గ్రూమ్ చేసుకున్నప్పుడు ఇది వాళ్ళు కూడా దిల్ బి కంపాషనేట్, రైట్? లైక్ ఆ కంపాషన్ అనేది వస్తే ఆటోమేటిక్గా దే విల్ కమ్ టు యువర్ పాత్. ఇక్కడ ఫ్రస్ట్రేటెడ్ అని వచ్చారు. ఇన్ జస్ట్ కార్మిక్ రిలీజ్ డోంట్ ఫీల్ హార్ట్ బ్రోకెన్. బ్యూటిఫుల్. ఇంతసేపు నేను చెప్పిన దానికి మంచిగా ఒక లైన్లో కన్క్లూడ్ చేసేసినారు. ఐ డెంట్ సీ దిస్ కార్డ్ రియలీ. నేను ఇది చదవలేదు. ఇట్స్ జస్ట్ కార్మిక్ రిలీజ్ డోంట్ ఫీల్ హార్ట్ బ్రోకెన్. బాధపడకండి, ఇది కర్మ దాని పని అది చేసుకొని పోతుంది. మనం ఏం చేయలేము. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. మనం దాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయాల్సిందే, మనం ఒప్పుకోవాల్సిందే. ఎందుకు అంటే ముందర జన్మలో మనల్ని వాళ్ళు కూడా అలానే భరించినారు, మన తప్పుల్ని కూడా వాళ్ళు అలానే క్షమించినారు. వాళ్ళు కూడా మన వల్ల అలా బాధపడ్డమో లేకపోతే అలా సఫర్ అయినారు. సో ఈ లైఫ్లో మనం దాన్ని తీర్చేస్తున్నాం, కర్మని నల్లిఫై చేసేస్తున్నాం. ఫ్రస్ట్రేట్ అయితే ఇంకా బాధ ఎక్కువైపోతుంది. సో ఫ్రస్ట్రేట్ అవ్వద్దండి, ఓపిక కొంచెం పెంచుకోండి. డివైన్తో మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెట్టండి అన్కండిషనల్గా. అప్పుడు మీరు ఏదైతే ఎర్నింగ్ అనేది ఉందో, అంటే నా కౌంటర్ పార్ట్ నాతో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, నాతో మంచిగా ఉండాలని ఏదైతే మీరు అనుకుంటున్నారో అది జరుగుతుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే మనం ఫస్ట్లో అదంతా భరించేస్తామో, మీకు ఒక మాట చెప్పనా, ఇలా నేను చాలామందిని చూశాను. వయసులో ఉన్నప్పుడు ఆడాల్సిన ఆటలన్నీ ఆడేస్తారు. వయసు అయిపోయిన తర్వాత ఆ వైఫ్ లేకుండా హస్బెండ్ లేకుండా వైఫ్ ఉండలేరు అసలుకే. మళ్ళీ వాళ్ళిద్దరే ఉంటారు, చాలా ఒద్దిగ్గా ఉంటారు, చాలా అన్యోన్యంగా ఉంటారు, చాలా ఆప్యాయంగా ఉంటారు. సో మనకి ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఇంకా అది కర్మ, ఇంకా మనం ఏం చేయలేము. సో వయసులో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అన్నీ చేసుకోగలుగుతారు, వాళ్ళకి ఏం ఒకరు సపోర్ట్ అవసరం లేదు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ లైఫ్ని వాళ్ళు డీల్ చేసేస్తారు. ఉండాల్సిన విధంగా, జీవించాలనుకున్న విధంగా వాళ్ళు జీవించేస్తారు. కానీ వయసు అంతా అయిపోయిన తర్వాత దే విల్ కమ్ టు నో హూ దేర్ ట్రూ సోల్మేట్ ఈజ్. ఎవరు మనకు కరెక్ట్ పర్సన్, లేకపోతే ఎవరు మనల్ని బాగా అర్థం చేసుకున్నారు, ఎవరు మనల్ని భరించగలుగుతారు, ఎవరైతే మనల్ని చూసుకోగలుగుతారు అనేది అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. అప్పుడు చాలా ప్రేమగా ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అంటే ఇంకా మనం ఏం చేయలేం. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇట్స్ అ కార్మిక్ సోల్మేట్ రిలేషన్షిప్ వేరిన్ మనం ఇంకా భరించాల్సిందే. ఎందుకంటే మనం కృత జన్మలో వాళ్ళని ఏదో విధంగా మనం కూడా సఫర్ చేసినాము, లేకపోతే వాళ్ళని మనం కూడా ఏదో విధంగా బాధ పెట్టి నింటాము. ఈ జన్మలో దాన్ని మనం నల్లిఫై చేసేసుకుంటున్నాం కాబట్టి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ లైఫ్ అది ఏదైతే ఉందో యాజ్ ఏజ్ అడ్వాన్సెస్, అందుకనే వీ హ్యావ్ టు గ్రో ఓల్డ్ విత్ ఈచ్ అదర్ అన్నాను కదా, ఆ విధంగానే జరుగుతుంది. సో ఆ విధంగా జరిగినప్పుడు ఏంటంటే ఆ లాస్ట్ స్టేజెస్లో యూ విల్ గెట్ టు నో దట్ ఎస్ షీ ఆర్ హీ ఈజ్ మై పర్సన్ అని చెప్పి అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఏంటంటే ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. సో అక్కడికి కర్మ నల్లిఫై అయిపోయినట్లే. మళ్ళీ జన్మ వచ్చినప్పుడు ఏదైతే మనం ఇది చేసుకున్నామో, ఏదైతే కర్మ మనం ఈ జన్మలో గంటించామో అది వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అవుతుంది.
బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ ఆల్ఫాబెట్స్ని లేకపోతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. లెట్స్ సీ. మనం ఫస్ట్ అయితే టారో కార్డ్స్తోనే చూద్దాం. వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ యు ఆర్ ఇన్. మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి, మీ రిలేషన్షిప్లో మీరు ఎట్లా ఫీల్ అవుతాను అంటారు, ఈ రిలేషన్షిప్ ఎట్లా కొనసాగుతుంది ఏంది అనేది మనం చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ రిలేషన్షిప్ స్టేటస్. పైల్ నెంబర్ 2 వాళ్ళ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి. నాకు ఎక్కడ ఫన్నీగా అనిపిస్తుందంటే ఆల్ఫాబెట్స్ పెట్టి పైల్స్ పెట్టండి అక్క అని అడుగుతారు కదా. ఆల్ఫాబెట్స్లో మనది ఒక పైల్లో ఉండొచ్చు, మన కౌంటర్ పార్ట్ అంటే మన హస్బెండో వైఫో లేకపోతే పార్ట్నరో లేకపోతే మనం ఎవరినైతే అనుకొని రిలేషన్షిప్ స్టేటస్ ఏంటని ఎవరికోసమైతే అనుకొని మనము చూస్తున్నామో వాళ్ళది ఇంకొక పైల్లో ఉండొచ్చు వాళ్ళ పేరు. సో అప్పుడు ఏ పైల్ది మనం మన కోసం చూస్తున్నాం, ఏ పైల్ వాళ్ళది చూస్తున్నాం అంటే ఇక్కడ ఓకే ఫైన్ ఇలా కూడా అనుకోవచ్చేమో. ఇప్పుడు రిలేషన్షిప్ మన కళ్ళ నుంచి ఒక విధంగా ఉంటుంది, ఎదుటి వాళ్ళ దృష్టికోణం నుంచి ఇంకొక విధంగా ఉంటుంది కదా. సో ఆ రిలేషన్షిప్లో మీరు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు దాన్ని బట్టి కూడా చూడొచ్చేమో. లెట్స్ సీ. ఓకే, 10 of Wands, Judgment, 9 of Swords, World, 4 of Wands. ఇక్కడ చూడండి ఆల్టర్నేటివ్ కార్డ్స్ చూద్దాం. ఇది మైనర్ ఆర్కానా, మేజర్ ఆర్కానా, మైనర్ ఆర్కానా, మేజర్ ఆర్కానా, మైనర్ ఆర్కానా. అండ్ ఇక్కడ మనం చూస్తున్న కార్డ్స్ని చూస్తుంటే 10 of Wands ప్రాణం పైన నుంచి ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఈ కిందకు వచ్చేసినారు, ఇంకా డెస్టినేషన్కి దగ్గరికి వచ్చేసారు. జడ్జ్మెంట్. సో ఈ జడ్జ్మెంట్లో ఏంటంటే యూ హ్యావ్ టు రిలీజ్. ఇక్కడ 9 of Swords ఇక్కడ బాధపడుతున్నారు. ఇక్కడ కాకులన్నీ నల్ల కాకులు ఉంటే ఇక్కడ ఒక తెల్ల కాకు ఉంది. సో ఈ తెల్ల కాకి ఎవరు, ఏంది సంగతి, దీని సంగతి ఏంది. వరల్డ్ కార్డ్ 4 of Wands. 4 of Wands సెలబ్రేషన్ గురించి, ఎంగేజ్మెంట్స్ గురించి, మ్యారేజెస్ గురించి, అకేషన్స్ గురించి మాట్లాడుతుంది. వేర్ యు ఆర్ లాస్ట్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. సో ఇక్కడ మనం కార్డ్స్ ప్రకారం చూస్తే ఒకటి యూ మస్ట్ బీ కో క్రియేటింగ్ విత్ ఈచ్ అదర్. మీరిద్దరు కలిసి మీరు ఎవరినైతే అనుకొని వీడియో చూస్తున్నారో మీరిద్దరు కలిసి ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవడం. యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ వరల్డ్. లైక్ ఇక్కడ ఎట్లుండొచ్చు అంటే పర్ఫెక్ట్గా మీరు ఏ విధంగా ఆలోచిస్తారో ఎదుటి మనిషి అదే విధంగా ఆలోచిస్తుంటారు. మీరు ఏదైతే ఇష్టపడతారో ఎదుటి వ్యక్తి అదే ఇష్టపడుతుంటారు. మీకు ఏ పాటలు అయితే నచ్చుతాయో వీళ్ళకి కూడా అదే పాటలు నచ్చుతాయి. మీకు ఏ ఫుడ్ అయితే నచ్చుతుందో వీళ్ళకి కూడా అదే ఫుడ్ నచ్చుతుంది. సో ఈ విధంగా ఇద్దరికి అన్నిట్లో మ్యాచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంట్రెస్ట్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇక్కడ అన్నీ ఒకేలాగా ఉన్నప్పుడు 2 కత్తులు ఒక వరలో ఇముడుతాయా? సో 2 కత్తులు ఒక వరలో ఇమడాలి అంటే ఆ కత్తులకి ఎంత సఖ్యత ఉంటే ఒక వరలో ఇమడగలుగుతాయి. సో ఈ విధంగానే ఏదొచ్చినా కానీ ఐ షేర్ విత్ యూ, ఐ కేర్ ఫార్ యూ అన్నంత వరకు ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ రిలేషన్షిప్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ఫర్ యూ హియర్. యు ఆర్ కో క్రియేటింగ్ థింగ్స్. ఇదే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉంటే ఇక్కడ నుంచి ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్తాను చూడండి. ట్విన్స్ అంటే ఎవరు? కవలలు. ఫ్లేమ్ అంటే మంట. సో ఈ ట్విన్ ఫ్లేమ్ అనేది ఏంటంటే ఇప్పుడు అద్దంలో మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు మనకి కుడి అయినది అద్దంలో మనకి ఎడమవుతుంది. సెల్ఫీ కెమెరా పెట్టుకొని మనం చూస్తా అంటే మన కుడి ఇక్కడ ఎడమవుతుంది, ఈ ఎడమ మన కుడి అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మన లోపాలు, మనలో ఉన్న స్ట్రాంగ్ పాయింట్స్ ఏమన్నా కావచ్చు, ఐదింటి దీంట్లో కూడా ఉంటుంది. సో వీళ్ళకేంటంటే మన అప్స్ అండ్ డౌన్స్ అన్నీ తెలుసు, మనకేంటంటే వీళ్ళ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ తెలుసు. ఈ ట్విన్ ఫ్లేమ్స్ అని ఇక్కడ ట్విన్ ఫ్లేమ్స్ నీడ్ నాట్ కల్మినేట్ ఇన్ టు మ్యారేజ్. వీళ్ళు మ్యారేజ్ కింద ట్రాన్స్ఫర్ అవ్వని అవసరం లేదు. ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కొన్ని మ్యారేజెస్ కింద టర్న్ అవుతాయి, కొన్ని మ్యారేజెస్ కింద టర్న్ అవ్వవు. వాళ్ళు ఎక్కడి వరకు మన లైఫ్లో ఉంటారు అంటే ఏదో మనం లెసన్స్ కొన్ని నేర్చుకోవాల్సింది ఉంటుంది, అది మనకు తెలియజెప్పేంత వరకు వాళ్ళు మన లైఫ్లో ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు మన లైఫ్లోంచి వెళ్ళిపోతారు. మనకు వేరే వాళ్ళతో మ్యారేజ్ అవ్వచ్చు, వాళ్ళకి వేరే వాళ్ళతో మ్యారేజ్ అవ్వచ్చు.
సో ఆ విధంగా ఇక్కడ క్రియేట్ చేయడానికైనా కానీ ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నా కానీ ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ కంప్లీట్లీ ద అదర్ పర్సన్. ఒకరినొకరు కంప్లీట్గా యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే ఇట్ విల్ కల్మినేట్ ఇన్ టు మ్యారేజ్, అండ్ మ్యారేజ్ విల్ స్టే ఫర్ లాంగర్ డ్యూరేషన్. లేకపోతే పెళ్ళి అయిన తర్వాత కూడా కొన్ని రోజుల తర్వాత అది బ్రేక్ అయిపోవచ్చు. ఇక్కడ సస్టైనెన్స్ ఇస్ ది మ్యాటర్ అనమాట. సస్టైన్ అవ్వింది అంటే ఇట్లా హ్యాపీగా ఫర్ లైఫ్ లాంగ్ మీరు యూ కెన్ బీ హ్యాపీ. సస్టైన్ అవ్వలేదు అంటే ఈ మధ్యలో ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 9 of Swords వచ్చింది చూడండి. ఒక జర్నీ స్టార్ట్ చేసినాం, అది కష్టమో నష్టమో ఒక జర్నీ స్టార్ట్ చేసినాం. జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ చాలా పరీక్షలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఎందుకు పరీక్షలు ఎదుర్కొనాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఆపోజిట్ మనిషి మీరు ఇద్దరు ఏంటంటే ఒకటే ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఒకటే అభిరుచులు ఉంటాయి, ఒక విధంగానే ఆలోచిస్తారు, అన్నీ మంచిగా ఉంటాయి, హ్యాపీగా ఉంటుంది. కానీ ఏంటంటే మీలో ఏవైతే నెగటివ్స్ ఉంటాయో, లేదు మీలో ఏవైతే మీకు ఎప్పుడైతే బాధ కలిగినప్పుడు ఒకరు నా దగ్గర ఉంటే బాగుంటుంది అనిపిస్తుందో ఇద్దరు ఒకేసారి బాధపడుతూ అంటారు. ఒకసారి కొట్లాడుకున్నప్పుడు ఇద్దరు ఒకసారి బాధపడతా అంటే నువ్వు వచ్చి పలకరిస్తే బాగుంటుంది, నువ్వు వచ్చి పలకరిస్తే బాగుంటుంది, నువ్వు వచ్చి. సో ఇక్కడ నువ్వు 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 అన్నట్లు ఉంటుంది. నేను యాక్చువల్గా కార్డ్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇంగ్ అండ్ యాంగ్ ఎనర్జీస్ ఉన్నాయి కదా. ఇక్కడ వైట్, ఇక్కడ బ్లాక్. ఇది ఇట్లా సగం తీసేస్తే ఈ సగం ఏమైంది, ఇది సగమే. ఈ బ్లాక్ది కూడా వచ్చి దీనికి జాయిన్ అయినప్పుడే ఇది కంప్లీట్ సర్కిల్ అయింది. మీరిద్దరు కూడా అంతే, ఒక పార్ట్ లేకపోతే ఇంకొక పార్ట్ లేదు, సగం సగమే. రెండు కలిస్తేనే ఒక పూర్తి సర్కిల్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి ఇక్కడ వైట్, ఇక్కడ బ్లాక్ అంటే ఏంటి, మనలో ఉన్న మంచి కావచ్చు, మనలో ఉన్న చెడు కావచ్చు, వీటిని ఎప్పుడైతే మనం కంప్లీట్గా యాక్సెప్ట్ చేయగలుగుతామో అప్పుడే ఈ కంప్లీషన్స్ ఉన్నాయి. యువర్ వరల్డ్ ఈజ్ కంప్లీట్, అది కంప్లీట్ సర్కిల్లోకి వస్తుంది. అట్లా లేదు, వీళ్ళని మనం అట్లా యాక్సెప్ట్ చేయలేము. ఇద్దరు ఓకే, అదే చెప్తున్నాను కదా, నాకు ఇక్కడ తోడు కావాలి, నాకు ఇక్కడ ఎమోషనల్ సపోర్ట్ కావాలి అన్నప్పుడు నాకు ఎమోషనల్ సపోర్ట్ కావాలి. నేను కూడా అట్లనే ఫీల్ అవుతున్నాను కదా, నేను ఎందుకు ఇక్కడ తగ్గాలి, నువ్వు కూడా నన్ను బాధ పెట్టావు కదా, నువ్వెందుకు నా దగ్గరికి రావు. ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎవరో ఒకరు కొంచెం తగ్గినప్పుడు ఇది కలిసి ఉంటుంది. అట్లా లేనప్పుడు ఏమవుతుందంటే ఇది చాలా దూరం వెళ్ళిపోతుంది. సో ఇట్లా బాధపడాల్సి వస్తుంది అన్నమాట. సో ఎక్కువ ఆలోచించడము, నిద్రలేని రాత్రులు ఉండడము, టఫ్ ఫైట్స్ నడుస్తూ ఉంటాయి, ఒకలాంటి మెంటల్ అగనీలో ఉంటారు, స్ట్రెస్ ఉంటుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా కానీ మళ్ళీ చూడండి, ఎంత చీకటి ఉన్నా కానీ దాంట్లోంచి మళ్ళీ ఒక వెలుగు మిమ్మల్ని మళ్ళీ ఎత్తుక్కుంటూ వస్తుంది. ఆ విధంగా మళ్ళీ ఏదో చిన్నది చేస్తారు ఎదుటి మనిషి, అది మీకు చాలా హ్యాపీనెస్ని ఇవ్వడమో లేకపోతే మీకు ధైర్యాన్ని ఇవ్వడమో ఏదో జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఏంటంటే యూ రివర్ట్ బ్యాక్. లైఫ్ ఇక్కడికి అయిపోయింది అనుకున్న దగ్గర నుంచి మళ్ళీ లేదు, మన ఇద్దరం కలిసి ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించుకోగలుగుతాము అని చెప్పి మళ్ళీ మన వరల్డ్లో మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాము అని చెప్పి మళ్ళీ ఆ స్వీట్నెస్ ఆఫ్ ది వరల్డ్లోకి వీళ్ళు తీసుకొని వెళ్ళగలుగుతారు. వీళ్ళే ఆ జోన్లోకి పుష్ చేయగలుగుతారు, వీళ్ళే ఆ జోన్లోంచి బయటకు తీసుకొని వెళ్ళగలుగుతారు. ఎందుకు అంటే మీరు ఏం ఫీల్ అవుతున్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, మీకు ఏం కావాలి, మీకు ఎట్లా కావాలి అనేది వీళ్ళకి బాగా తెలుసు కాబట్టి. సో ఆ విధంగా యూ బోత్ కంప్లీట్ ఈచ్ అదర్ అండ్ ఆ పర్ఫెక్ట్ కంప్లీషన్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ బౌండరీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకే తెలుసు, ఎందుకు అంటే మీరు దేనికైతే హర్ట్ అవుతారో వీళ్ళు కూడా దానికే హర్ట్ అవుతారు. మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో వీళ్ళు కూడా అలానే ఆలోచిస్తున్నారు. సో మీరు ఏ మాట అంటే వీళ్ళు ట్రిగర్ అవుతారనేది మీకు తెలుసు. సో మీరు ఆ మాట అనకుండా ఉన్నారనుకోండి, వీళ్ళతో మీరు హ్యాపీగా ఉంటారు, రిలేషన్షిప్ చాలా హ్యాపీగా ఉంటుంది. అట్లా కాదని చెప్పి మనం తెలిసి వెళ్ళి మనం నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అన్నట్లు తెలిసి వెళ్ళి మనం వేలు పెట్టినామంటే మనం దాని రిపర్కషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్ విత్ ఈచ్ అదర్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నువ్వు అట్లా అని చెప్పి మనం అనుకోనంత వరకు ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఎప్పుడైతే వాళ్ళ లోతుపాట్లు మనకు తెలుసు కదా అని చెప్పి వాళ్ళ లోపాలను ఎత్తి చూపించడం మొదలు పెడతామో, ఆ లోపాలను ఎత్తి చూపించడంతోనే ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. అండ్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న ప్రతి ఒక్కరూ నీడ్ నాట్ కల్మినేట్ ఇంటూ మ్యారేజ్ అన్నమాట గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ట్విన్ ఫ్లేమ్స్ అంటేనే చాలా టఫ్ పీపుల్ కమింగ్ టుగెదర్ అనమాట. వాళ్ళ ఫ్లాస్ని, వాళ్ళ ఏవైతే వాళ్ళ పాజిటివ్ సైడ్ ఉందో ఈ రెండింటిని చాలా మంచిగా బ్లెండ్ చేసుకొని
ఎదుటి వాళ్ళల్లో ఉన్న ఫ్లాస్ కూడా మనకు తెలుసు, ఎందుకంటే మనలో కూడా అవే ఫ్లాస్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఇట్లనే ఉంటుంది. అభిరుచులు ఎంత బాగా అయితే మ్యాచ్ అవుతాయో, ఏవైతే నచ్చవో అవి కూడా అంతే ఇదిగా మ్యాచ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఆ నచ్చని వాటిని ఎత్తి చూపించడం మొదలు పెడతామో, సో ఇక్కడ ఏంటంటే ఒకటి మనకి ఆ లెర్నింగ్స్ అనేటివి ఉంటాయి కాబట్టి వాళ్ళతో నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఉంటుంది కాబట్టి అట్లాంటప్పుడు మన లైఫ్లోకి వీళ్ళు వస్తారు. వచ్చి మనం ఏదైతే నేర్చుకోవాలో తెలుసుకోవాలో మనకి తెలియజెప్పేసిన తర్వాత మన లైఫ్లోంచి వెళ్ళిపోవచ్చు. లేదు అంటే వీళ్ళతో మనకి జర్నీ కంటిన్యూ అవుతుంది. సో ఆ జర్నీ కంటిన్యూ అయితే ఇట్ విల్ బి ఏ సెలబ్రేషన్. సో ఆ జర్నీ కంటిన్యూ అవ్వట్లేదు అంటే అప్పుడు ఏంటంటే మళ్ళీ ఏంటంటే మనకి వీ విల్ నో లైక్ మనం దేంట్లో రెక్టిఫై చేసుకోవాలి. ఒక రిలేషన్షిప్ని నిలుపుకోవాలంటే మనం ఎలా కాంప్రమైజ్ అవ్వాలి, లేకపోతే మనం ఎలా ఉంటే ఒక రిలేషన్షిప్ని మనం నిలుపుకోగలుగుతాం అనేది మనకి నేర్పించి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. సో ఇట్ కెన్ బి ఎయిదర్ దిస్ ఆర్ దట్, కానీ దేనికైనా కానీ యూ నీడ్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్. చాలా పవర్ఫుల్ కార్డ్స్ వచ్చినాయి ఇక్కడ. డోంట్ జడ్జ్ యువర్ ట్విన్ ఫ్లేమ్. మనం ఇంతసేపు మాట్లాడుకునింది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత మాట్లాడుతావు నేను ఒక్క సెంటెన్స్లో చెప్పేయచ్చు కదా అని చెప్పి కార్డ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కార్డ్ నెంబర్ 10, 20, 9, 21, 4, ఇది 45. మీ బర్త్డేస్ అవ్వచ్చు, ఏజ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. యువర్ ట్విన్ నీడ్స్ యువర్ అండర్స్టాండింగ్, కీప్ సపోర్టింగ్ ఈచ్ అదర్. ఒకరినొకరు అర్థం చేసుకున్నంత వరకు ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకరినొకరు మంచిగా సపోర్ట్ చేసుకున్నంత వరకు ప్రాబ్లమ్స్ ఉండదు. అట్లా లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదండి బ్రేకింగ్ బ్యారియర్స్, ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ సంథింగ్ బెటర్. సో ఇంకేదో బెటర్ ఆప్షన్ దొరకడమో ఇంకేదో బెటర్ చాయిస్ ఉన్నప్పుడు దే విల్ మూవ్ ఆన్. నేను చెప్పాను కదా ట్విన్ ఫ్లేమ్ జర్నీ నీడ్ నాట్ కల్మినేట్ ఇంటూ మ్యారేజ్ అని చెప్పి. సో అలా పార్ట్నర్స్ కింద ఉండి మేము ఒక ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నాము, మా ఇష్టాలన్నీ కలుస్తున్నాయి, మాకు ఇష్టం అయిష్టాలు కూడా కలుస్తున్నాయి. ఎప్పుడైతే నేను లోపాలు ఎత్తి చూపిస్తున్నానో మా మధ్యన ఫైట్ అవుతుంది అంటే అక్కడ మళ్ళీ గుర్తు చేసుకోండి దట్ దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. సో బ్రేకింగ్ బ్యారియర్స్ మనకి ఇప్పుడు ఏవైతే మనం పెట్టుకుంటామో దట్ బౌండరీస్ ఏవైతే పెట్టుకుంటామో వీటిని ప్రతిసారి మనం బ్రేక్ చేస్తూ వచ్చినాం అనుకోండి, ఇది ఫార్ ది బెటర్ జరిగింది అనుకోండి, ఇట్ ఈజ్ ఓకే. మనం ఏదో ఒక ఆంక్షలు పెట్టుకుంటాం దట్ ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నువ్వు ఇట్లా చేయొద్దు, నేను ఇట్లా చేయను, ఇట్లాంటివి ఏమైనా పెట్టుకుంటాం. అలా పెట్టుకున్న వాటిని కంటిన్యూస్గా బ్రేక్ చేస్తూ పోతున్నామంటే ఈ బ్రేక్ చేసినప్పుడల్లా మనం ఇంకొంచెం బెటర్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలగాలి, బెటర్గా ఎదగగలగాలి. రిలేషన్షిప్ కూడా అదేవిధంగా బెటర్గా ఎదగాలి. అలా కాకుండా రిలేషన్షిప్ సఫర్ అవుతుంది, మనం సఫర్ అవుతున్నాము అన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ అది కంప్లీట్ బ్రేకేజ్ అయిపోతుంది. సో ఆ విధంగా జరగచ్చు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. సో మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. నెంబర్ ఇదండి ట్విన్ ఫ్లేమ్స్, ట్విన్నింగ్ ఆఫ్ ద మిర్రర్ ఇమేజెస్ అని చెప్పాను కదా, మీకు మధ్యలోనే మిర్రర్ వచ్చింది. ఏంజల్ నెంబర్ 1221, 1221 టైం చూస్తా అన్నా కానీ 1221 ఆ నెంబర్ ఎక్కడన్నా చూస్తా అన్నా కానీ కీప్ వర్కింగ్ ఆన్ దిస్ కనెక్షన్. యు ఆర్ గెటింగ్ క్లోజర్ టు యువర్ ట్విన్ ఫ్లేమ్. ఈ రిలేషన్షిప్ పైన ఇంకొంచెం వర్క్ చేయండి ఫార్ ద బెటర్మెంట్. యు ఆర్ ఇన్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే చూడండి, ఈ ట్విన్ ఫ్లేమ్కి సంబంధించిన కార్డ్స్ అన్నీ మనం ఎక్కడైతే మనం టారోతో మనం అనుకున్నామో దట్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్నారో అక్కడే వస్తుంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. జర్నీ, ఎక్స్పెక్ట్ ట్రావెల్. యువర్ ట్విన్ ఫ్లేమ్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ యూ ఆర్ యూ విల్ ట్రావెల్ టువర్డ్స్ దెమ్. వరల్డ్ కార్డ్ అంటేనే కార్డ్ ఆఫ్ ట్రావెల్. సో జర్నీ అనేది ఉంది. సో ఇక్కడ మీకు ఏంటంటే ఆ జర్నీ ఉంది. ఇప్పుడు మీరు ఇంకా సింగిల్స్గా ఉండి మీరు ఇంకా ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళకపోతే, లేదు ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయ్యి ఇఫ్ యు ఆర్ సీయింగ్ సమ్ పర్సన్ ఆర్ ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ పర్సన్ దెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అ ట్విన్ ఫ్లేమ్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యూ ఆర్ యూ విల్ ట్రావెల్ టువర్డ్స్ దెమ్. వాళ్ళ వైపు మీరు వెళ్ళడం కానీ మీ వైపు వాళ్ళు రావడం కానీ జరుగుతుంది. టాప్ ఆఫ్ ద డెక్లో యూ హ్యావ్ సెల్ఫ్ లవ్. బ్రింగ్ పాజిటివ్ ఇన్సైడ్ యువర్ హార్ట్ అండ్ సోల్. ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉంటారో, ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉంటారో, ఎప్పుడైతే మీరు మిమ్మల్ని జాయ్ఫుల్గా ఉంచుకోగలుగుతారో, మిమ్మల్ని మీరు ప్లీజ్ చేసుకోగలుగుతారో, మీరు ఆటోమేటిక్గా ఎదుటి పర్సన్ని ప్లీజ్ చేయగలుగుతారనమాట. ఇక్కడ ఇట్స్ కార్డ్ నెంబర్ 41, ఇది 19, ఇది 14, ఇది 36, 45, 10, 20, 9, 21, 4. సో ఇక్కడ మనకి 1221
సో ఈ నెంబర్ని మీరు ఎక్కడన్నా చూస్తుంటే మట్టుకు యూ కెన్ కన్ఫర్మ్ దట్ యువర్ ట్విన్ ఫ్లేమ్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ యూ. ట్విన్ ఫ్లేమ్ జర్నీ గురించి కూడా నేను కరెక్ట్గా అంటే నేను చెప్పాను, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఆ జర్నీలో ఉన్నాం అనుకుంటే మట్టుకు ప్లీజ్ బీ కాషియస్. మనం అలా అంటే కొన్ని మనకి చెప్పాను కదా, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, లెర్నింగ్స్ కోసమే మన లైఫ్లోకి వస్తారు. వన్స్ మనం ఆ లెసన్స్ మనం తెలుసుకునేసినామంటే వాళ్ళు మన లైఫ్లోంచి వెళ్ళిపోతారు. లేదు ఇంకా లైఫ్లో ఆ లెసన్స్ ఏవో నేర్చుకోవాల్సింది ఉంది, ఆ రుణం మనతో ఇంకా ఉంది అనుకుంటే అట్లా కొనసాగుతుంది అనమాట. సో ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మట్టుకు ఇట్ నీడ్ నాట్ కల్మినేట్ ఇన్ టు మ్యారేజ్. అది మ్యారేజ్ కిందకే మారాలనేది లేదు. యు ఆర్ కో క్రియేటర్స్. మీరు కలిసి క్రియేట్ చేయాల్సింది ఏదో ఉని ఉంటుంది. సో అది క్రియేట్ చేసేంత వరకు మీరు కలిసి ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే అది విడిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందుకని ఫస్ట్ ఎప్పుడైనా కానీ సెల్ఫ్ లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. యూ నీడ్ టు బీ పాజిటివ్ ఫ్రమ్ ఇన్సైడ్ సో దట్ యువర్ హార్ట్ అండ్ సోల్ విల్ బీ ఇలా రేడియేట్ అవుతూ ఉంటుంది అనమాట పాజిటివిటీతో. ఎప్పుడైతే అట్లా పాజిటివ్గా ఉంటామో వీ విల్ అట్రాక్ట్ దోస్ పాజిటివ్ సోల్స్ సో దట్ వీ కెన్ క్రియేట్ అ బెటర్ వర్షన్, అ బెటర్ వరల్డ్ ఫర్ అవర్ సెల్స్. సో బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.